బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ కలవబోతున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ తను ఇప్పుడే నన్ను కలుస్తుంది. 3 ఇయర్స్ అవుతుంది తనని మీట్ అయ్యి. హైదరాబాద్ వచ్చినానంటే షీ వాజ్ లైక్ ఓకే ఐ విల్ డెఫినెట్లీ మీట్ యూ అని చెప్పేసి వస్తా అనింది. సో తన కోసం క్విక్గా లంచ్ ప్రిప్ చేసేసి చాలా మాట్లాడుకొని ఉంటాయి కదా డెఫినెట్గా ఓల్డ్ ఫ్రెండ్స్తో. సో అలా కొంచెం సేపు మాట్లాడుకొని టైం స్పెండ్ చేద్దామని చెప్పి నేను క్విక్గా అన్నీ ప్రిపేర్ చేసేస్తాను. సో లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. సో ఇప్పుడైతే క్విక్గా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. నేనైతే గ్రీన్ పీస్ పులావ్ చేస్తున్నాను. ఆయిల్ తీసుకున్నాను ఒక నాన్ స్టిక్ ప్యాన్లోకి, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. దాని తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత కొన్ని ఫ్రోజన్ పీస్ వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి మంచిగా సాల్ట్ చేసుకున్న తర్వాత నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది రాక్ సాల్ట్ యాక్చువల్లీ. యాడ్ చేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మైల్డ్ టేస్ట్ ఉంటుంది, ఇది అంత స్పైసీ ఉండదు. అండ్ షాహీ బిర్యానీ మసాలా ఉన్నది కదా, అది కొంచెం యాడ్ చేసేసుకున్నాను. నేనైతే నార్మల్ రైస్తోనే చేసుకున్నాను. ఇఫ్ పాసిబుల్ మీకు కావాలంటే మీరు బాస్మతి రైస్ ఆర్ చెట్టి ముత్యాల రైస్ వాట్ ఎవర్ మీరు ఏది ప్రిఫర్ చేస్తే అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈగర్గా చాలా యమ్మీగా కుక్ చేయాలని చెప్పి ఫాస్ట్గా కుక్ చేస్తున్నాను. అండ్ దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాస్ రేషియో వాటర్ యాడ్ చేస్తే చాలు. మళ్ళీ ఇంకొకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది, ఇది చాలా యమ్మీగా ఉంటుంది అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ కూడా తినేలా ఉంటుంది. అండ్ ఇన్ బిట్వీన్ డోంట్ గెట్ డిహైడ్రేటెడ్ అండి, హ్యావ్ లాట్స్ ఆఫ్ వాటర్. నేనైతే కొంచెం వాటర్ తాగుతూ నేను దాంట్లో యాక్చువల్గా మింట్ అండ్ లెమన్ స్లైస్ వేసేసుకొని తాగుతున్నాను, కొంచెం ఫ్లేవర్ ఉంటుందని. అండ్ యా డన్, నా పీస్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా క్విక్గా చికెన్ ఫ్రై కూడా చేసేస్తున్నాను. చికెన్ ఫ్రై రెసిపీ ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, సో నేను మళ్ళీ రిపీట్ చేయడం లేదు. బట్ యా ఇదైతే చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఈసారి నేను ఇలాగా చేసుకున్నాను సింపుల్గా. అండ్ నా ఫ్రెండ్ వచ్చేసింది, తన పెట్ని కూడా తీసుకొని వచ్చింది అనమాట. ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ డాగ్స్ అండి, నాకు చాలా ఇష్టం డాగ్స్ అంటే. బేసికలీ నేను డాగ్ లవర్ కూడా. హలో, సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ నా బెస్ట్ ఫ్రెండ్ అని షీస్ సుమా. తను నెయిల్ ఆర్ట్స్ అవి చేస్తుంటుంది అనమాట, జస్ట్ ఒక టైంపాస్ హాబీ లాగా. సో తను నా కోసం కూడా ఈరోజు నెయిల్ ఆర్ట్స్ చేద్దామని చెప్పి తన కిట్ అంతా పట్టుకొని వచ్చింది. సో లెట్స్ సీ తన వర్క్స్ ఎలా ఉంటాయని. సో తను ఎలా చేస్తుంది అది నేను తన మాటల్లోనే మీకు చెప్పేస్తాను. సో తను సో యా, ఇన్స్టాగ్రామ్ లో నెయిల్స్ బై శామ్ అని ఉంటుంది. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ నెయిల్ ఆర్ట్స్. ఫాలో చేయండి. యాక్చువల్గా తన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది తను వర్క్స్ ఎలా ఉంటాయని. షీఈస్ డూయింగ్ రియలీ ఫ్యాబులస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. అండ్ ఇక్కడైతే నేను నా నెయిల్స్ చేయించుకున్నామని షేడ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో తన దగ్గర హ్యూజ్ రేంజ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం తన దగ్గర చాలా చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే చాలా డీటెయిలింగ్ ఇవ్వచ్చు అని అర్థమైంది నాకు నెయిల్ ఆర్ట్స్లో. ఒక క్విక్గా మీకు కూడా చూపించేస్తాను నేను. ఇవన్నీ టూల్స్ అనమాట. పాపం తను తీసుకొని వచ్చింది ఇవన్నీ నా కోసం అని, నాకు ఏం నచ్చితే అది చేద్దామని. షీఈస్ లైక్ చాలా పేషెన్స్ ఉండాలని అనిపించింది నాకైతే ఇదంతా చూసాక. అంత ఈజీ కాదు అని అనిపించింది. లైక్ వీ నీడ్ టు టేక్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ మళ్ళీ ప్యాక్ చేసుకుని. యా, hands off Suma, what are you doing is like I felt really good. అండ్ ఈ వీడియో అయితే నేను షూట్ చేసి అయితే చాలా రోజులే అవుతుంది, బట్ ఐ మిస్డ్ ఇట్. నాకు ఎక్కడో మిస్ అయిపోయింది. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పోస్ట్ ఇట్ ఇన్ యూట్యూబ్. బట్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా స్పెషల్ వీడియో ఇది. ఎందుకంటే ఐ డి నాట్ మీట్ మై ఫ్రెండ్ ఫర్ సో లాంగ్ అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ తను వచ్చింది. బట్ ఇది నేను చాలా మిస్ అవ్వను అనుకున్నా. అండ్ చూడండి తను అన్నీ చూపిస్తుంది కదా ఇక్కడ. ఇవన్నీ మంచి మంచి క్రోమ్ నెయిల్స్ చాలా చేయొచ్చు తన దగ్గర ఉన్న వాటితో. స్టిక్కర్స్ ఉన్నాయి నెయిల్ ఆర్ట్స్కి పెట్టడానికి అవంతా. అండ్ ఐ లవ్డ్ ఇట్. లైక్
గుడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే నెయిల్స్ గురించి. అండ్ నేనైతే ఆ రోజు చాలా బాగా స్పెండ్ చేశాను నా ఫ్రెండ్తో. లైక్ వీ హ్యావ్ సో మెనీ గాసిప్స్ కదా అన్ని రోజుల తర్వాత మనం ఒక ఫ్రెండ్ని మీట్ అయితే. సో అందుకని నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజు. మంచిగా లంచ్ తినేసి ఇంకా కూర్చున్నాము అనమాట నెయిల్స్ చేసుకోవడానికి. నేను నెయిల్స్ చేస్తూ ఉంటే ఇంకా సాంగ్స్ అలా వింటూ అలా టైం స్పెండ్ చేసాము. ఎంత డీటెయిల్గా చెయ్యాలి, చాలా ఇంట్రెస్ట్ ఉండాలండి, ఐమ్ టెల్లింగ్ యూ. అండ్ దాని నెయిల్స్ అవన్నీ కూడా చెక్ చేసి చేస్తున్నాను అనమాట, ఏమన్నా డెలికేట్గా ఉందా ఏంటి అని చెప్పి. ఎంత క్యూట్గా పడుకున్నారు కదా. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ డాగ్స్ ఇన్ అవర్ లైఫ్. గూగుల్ హాయ్ నాన్న. అండ్ ఇన్ బిట్వీన్ తనైతే ఒక ప్లాస్టిక్ నెయిల్స్ ఫిక్స్ చేసింది అనమాట, ఆర్టిఫిషియల్ నెయిల్స్. సో దాన్ని షేప్ చేసి దానికి ఒక గ్లిటరీ ఒక జెల్ కోట్ లాగా ఏదో ఇచ్చారు. దాని తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్న షేడ్ అనేది నాకు వేసింది. అండ్ చాలా బాగుంది లైక్ నాకైతే. అండ్ దాని తర్వాత మేము గూగుల్ని వాక్ తీసుకొని వెళ్ళాం కొంచెం సేపు ఈవినింగ్ టైం. సో డెఫినెట్గా వాక్ అనేది ఇంపార్టెంట్ డాగ్స్కి. అండ్ ఎంత షైనీగా అనిపిస్తుంది. సో ఐ వాజ్ ఇన్ లవ్ విత్ మై నెయిల్స్ అనమాట. ఇంకా మార్నింగ్ అయిపోయింది, మార్నింగ్ కూడా వాక్ తీసుకొని వెళ్ళాము. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ యూ, మా సొసైటీలో ఇలాగా ప్లే ఏరియా అలా ఉంటుంది అని చెప్పి వాడిని కూర్చోబెట్టి ఆడిచ్చా అనమాట. ఈ వాజ్ వెరీ క్యూట్ యాక్చువల్లీ, బట్ చాలా ఎంజాయ్ చేశాడని అనిపించింది. ఇక్కడ నుంచి అయితే పడ్డాడు, నాకు చాలా భయం వేసింది అనమాట. సో యా స్లిప్ అయిపోయాడు అనమాట, భయం వేసింది తగ్గుతుందేమో అని చెప్పి. బట్ హీ ఎంజాయ్డ్ ఇట్. మేము కూడా అలా స్పెండ్ చేసి అండ్ ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై అనమాట. అందుకే నాకు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా ఐ ఫెల్ట్ సమ్ నాస్టాలజీ ఫీలింగ్. సో ఐ హ్యావ్ రియలీ హ్యాడ్ గుడ్ టైమ్ విత్ సుమా. సో యా, టేక్ కేర్. అండ్ ఎంత క్యూట్గా వాడు కూర్చున్నాడు కార్లో. అండ్ బాయ్, ఐఎమ్ సో ఎమోషనల్, ఐ డోంట్ నో వై. అండ్ నెక్స్ట్ డే అయితే మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. నేను, మా మమ్మీ, ఇంకా మా డాడీ. వి స్పెండ్ ఎ గుడ్ టైమ్. ఆ రోజు కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఆ నెక్స్ట్ డేనే యాక్చువల్గా అయితే. అండ్ చాలా మంచి వైబ్ ఉన్నింది ఆ ప్లేస్లో. అదంతా సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. సో నేను బయట నుంచే కొన్ని స్నిప్పెట్స్ ఉంటే అవి తీసాను. అండ్ యా, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. #Vihari.